అందరికీ నమస్తే అండి. మాచర్ల అసెంబ్లీ రాష్ట్రంలో సగటు రాజకీయ అభిమాని కళ్ళు, చెవులు, ముక్కు అన్నీ కూడా సర్వేంద్రియాలు కూడా మాచర్ల అసెంబ్లీ రాజకీయాల మీదే ఉన్నాయి. ఎందుకంటే పల్నాడు ప్రాంతంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు సామాజిక, ఆర్థిక ప్లస్ పర్సనల్ వ్యక్తిగత కక్షలకు అన్నిటికీ కూడా మాచర్ల నియోజకవర్గం బాగా పేరు ప్రఖ్యాతులు పొందింది. ఆ పేరు ప్రఖ్యాతుల్లో కొన్ని అపఖ్యాతులు ఉన్నాయి, కొన్ని ఘనకీర్తులు ఉన్నాయి. సో ఈ మాచర్ల నియోజకవర్గం ఇప్పుడు నెక్స్ట్ 2024 తీర్పు ఎలా ఉండబోతోంది అనేది చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది తెలుగుదేశం పార్టీకి ప్రెస్టీజియస్, తెలుగుదేశం పార్టీకి చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం, తెలుగుదేశం పార్టీ పరువు పట్టు నిలబెట్టుకోవాల్సిన సమయం. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ మాచర్లలో గెలిస్తేనే వాళ్ళ గెలుపు పరిపూర్ణం అండ్ సంపూర్ణం. మాచర్ల, గుడివాడ, గన్నవరం లాంటి నియోజకవర్గాల్లో గెలిస్తేనే వాళ్ళు పరిపూర్ణ గెలుపుగా ఫీల్ అవుతారు. ఇక్కడ గత ఎన్నికల్లో సింపుల్గా 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు 21,000కు పైగా 22,000కు దగ్గర మెజార్టీతో గెలిచారు. 2014లో కూడా పిన్నెల్లి గారే 3,530 ఓట్లతో గెలిచారు. 2012 బై ఎలక్షన్స్లో గెలిచారు. 2009లో కూడా పిన్నెల్లి గారే గెలిచారు. 2004లో పిన్నెల్లి లక్ష్మారెడ్డి గారు గెలిచారు దాదాపుగా 30,000 మెజార్టీతో. సో చివరగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది 1999లో మాత్రమే. ఆ తర్వాత 2004, 2009, 2012 బై ఎలక్షన్స్, 14, 19లో ఓడిపోయారు. సో ఇప్పుడు ఇక్కడ 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో జరిగిన ఘటనలు అందరికీ తెలుసు, నేను మళ్ళీ గుర్తు చేయాల్సిన పని లేదు. ఈవెన్ ఇప్పటికీ కూడా ఈ నిమిషానికి కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొంతమందికి సేఫ్టీ లేదు, రిస్క్ పాలిటిక్సే చేస్తున్నారు. కాకపోతే గతంలో భయపడుతూ రిస్క్ చేసేవాళ్ళు ఇప్పుడు ధైర్యంగా రిస్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఆత్మవిశ్వాసం, గుండె నిండా ధైర్యంతో రిస్క్ చేస్తున్నారు, పాలిటిక్స్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏం మారింది, ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది? ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు పోటీలో ఉన్నారు, వైసీపీ అభ్యర్థిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పోటీలో ఉన్నారు. సో దాదాపుగా ఈ నియోజకవర్గంలో గత కొన్ని నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత పెరిగింది. వ్యతిరేకత చాలా స్పష్టంగా ఉంది. అక్కడ జరిగిన కొన్ని మరి ఎమ్మెల్యే గారి ప్రమేయం డైరెక్ట్ ఉందా లేదా ఆయన అనుచరుల ప్రమేయం ఉందా లేదా అనేది అక్కడ స్థానిక ప్రజలకు తెలుసు. సో అక్కడ కొన్ని ఇన్సిడెంట్లు వీళ్ళన్నీ కూడా ఎమ్మెల్యే గారి వైపే చూపించాయి. ఆ కారణంగా ఆయన వ్యక్తిగతంగా కొంత పట్టు కోల్పోయారు, నియోజకవర్గం మీద కొంత పట్టు కోల్పోయారు. ప్లస్ అక్కడ ప్రజల్లో ప్లస్ అక్కడ చదువుకున్న వాళ్ళలో న్యూట్రల్ వర్గాల్లో కూడా ఏంటి మన నియోజకవర్గానికి ఎంత రాజకీయ అపఖ్యాతి వస్తుందనే టాక్ స్ప్రెడ్ అయ్యి కొంత వైసీపీకి వ్యతిరేకంగా మారింది. రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో వైసీపీ పట్ల ఉన్న వ్యతిరేకతను టీడీపీ అందుకోలేకపోయింది, టీడీపీ యూజ్ చేసుకోలేకపోయింది. కానీ మాచర్ల నియోజకవర్గంలో మాత్రం వైసీపీ మీద ఉన్న వ్యతిరేకతను తెలుగుదేశం పార్టీ సమర్థవంతంగా అందుకుంది. సో వైసీపీ బలహీనతలు, లోపాలు, వ్యతిరేకత అన్నీ కూడా ఇక్కడ జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు అభ్యర్థిగా ఇక్కడ ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత దాదాపుగా 2021 డిసెంబర్లో అనుకుంటా ఆయన ఇన్ఛార్జిగా వచ్చారు ఇక్కడ. సో అప్పటి నుంచి కూడా క్రమక్రమంగా నెమ్మదిగా ఆయన గ్రౌండ్ వర్క్ చేసుకుంటా క్యాడర్ని నిలబెట్టుకొని, క్యాడర్ని కాపాడుకొని, నాయకులను నిలబెట్టుకొని, సో పూర్తిగా అక్కడ ఒక స్ట్రాంగ్ లీడర్గా ఉన్నారు. గతంలో ఆయన అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తే, కాకపోతే కొన్ని కారణాలతో ఆయన దూరం అయ్యారు, మళ్ళీ ఇప్పుడు యాక్టివ్ అయ్యారు. ఇప్పుడు పరిపూర్ణమైన నాయకుడిగా పోటీలోకి దిగుతున్నారు. సో అంటే కొన్ని గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ పునాదులు మళ్ళీ నిర్మించాల్సి వచ్చింది, అలా నిర్మించారు కూడా. కొన్ని పోలింగ్ బూతుల్లో యాక్టివ్గా ఉన్న నాయకులను, ఎక్కడెక్కడికో వెళ్ళిపోయిన నాయకులను మళ్ళీ రప్పించి వాళ్ళని నిలబెట్టాల్సి వచ్చింది, అలా నిలబెట్టడంలో సక్సెస్ అయ్యారు కూడా. సో అంటే టీడీపీ క్యాడర్లో భయం పోగొట్టి ధైర్యం నింపడానికే దాదాపుగా 1.5 year పట్టింది. ఆ తర్వాత జనంలోకి వెళ్ళడానికి, వైసీపీ పట్ల వ్యతిరేకతను విస్తృతంగా తీసుకువెళ్ళడానికి ఇంత టైం పట్టింది. సో ఇప్పుడు రెండు బ్యాలెన్స్ అయ్యాయి, రెండు పార్టీలు కూడా సమఉజ్జీలుగా ఉన్నాయి. ఎవరి బలం వాళ్ళకుంది, ఎవరి బలహీనత వాళ్ళకుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న అతి పెద్ద బలం ఏంటంటే ముస్లిం ఓటింగు, ఎస్సీ ఓటింగు ప్లస్
రెడ్డీస్లో మ్యాక్సిమం ఉండడము, బీసీస్లో కొన్ని వర్గాలు, ఎంపీ అభ్యర్థి బీసీ కాబట్టి యాదవ్ కాబట్టి ఇక్కడ కూడా యాదవ్ ఓటింగ్ కొంతమేరకు వైసీపీకి వస్తుంది అనేది వాళ్ళ బలంగా చూస్తున్నారు. అలాగే సాధారణ ప్రజలు ఎవరో ఇబ్బంది పడలేదు పిన్నెల్లి గారి వలన, టీడీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలు ఇబ్బంది పడవచ్చు తప్ప సాధారణ ప్రజల జోలికి వెళ్ళలేదు అనేది కూడా కొంత మాట్లాడుకుంటున్నారు. అయితే రాజకీయ పరంగా జరిగిన గొడవలే అక్కడ ప్రజలను డిస్టర్బ్ చేశాయి. ఈవెన్ నష్టపరచకపోవచ్చు కాక ఎవరికి వ్యక్తిగతంగా కుటుంబ పరంగా ఏ ఒక్క సాధారణ ప్రజల జోలికి వెళ్ళకపోవచ్చు కాక, కానీ జరిగిన ఘటనల కారణంగా ఆ గడ్డ యొక్క పరువు పోయిందనో, లేదంటే అక్కడ గొడవల వలన ప్రశాంతత పోయిందనో, శాంతి లేదనో అటువంటి ఇబ్బందులు అయితే ఉన్నాయి కదా. సో అది కూడా కొంత ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఇటువంటి ఇష్యూస్ ఇవన్నీ కూడా టీడీపీకి ఒక రకంగా బలంగా మారాయి, వైసీపీకి బాగా వ్యతిరేకంగా మారాయి. సో ఇప్పుడు లెక్క ప్రకారం చూసుకుంటే మనం ఇంకా కమ్యూనిటీలు మండలాలు ఇవన్నీ లెక్కేసుకోకల్లా మనం చాలా సందర్భాల్లో చెప్పాం. సో ఇప్పుడైతే మాత్రం తెలుగుదేశం పార్టీ దూకుడుగా ఉంది. టీడీపీ వైపు కొన్ని పాజిటివ్ సిగ్నల్స్ ఉన్నాయి. ఫైనాన్షియల్గా వాళ్ళు వీళ్ళు కనుక ఈక్వల్గా ఉంటే, బూత్ మేనేజ్మెంట్ పోల్ మేనేజ్మెంట్ పరంగా రెండు పార్టీలు కూడా ఈక్వల్గా ఉంటే, జస్ట్ ఏదో చిన్న చిన్న తేడా ఉంటుంది. ఎంతైనా అధికారం ప్రతిపక్షం కదా, చిన్న తేడా ఉంటుంది. సో అది కూడా కవర్ చేసుకోగలిగితే ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ గెలిచే నియోజకవర్గంగా ఉంటుంది. ఖచ్చితంగా గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. బాగానే ఉంది. అయితే నెక్స్ట్ 10 రోజులు చాలా కీలకం. ఏ ఒక్క గంట కూడా వేస్ట్ చేయడానికి లేదు. విస్తృతంగా జనంలోకి వెళ్ళాలి. తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉన్న వర్గాల్లోకి ఇంకా ఎక్కువగా వెళ్ళాలి. కేవలం బ్రహ్మారెడ్డి గారి మీదే పూర్తిగా పెట్టకుండా, భారం మొత్తం పెట్టకుండా, అక్కడ ఎంపీ గారు కూడా, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కృష్ణదేవరాయలు గారికి కూడా ఈ నియోజకవర్గంలో ఒక పర్సనల్గా మంచి పేరు ఉంది, మంచి వ్యక్తి అనే మంచి పేరు ఉంది. కొన్ని చదువుకున్న వర్గాల్లో, రకరకాల వర్గాల్లో ఆయన కూడా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం, వీలైతే పార్టీ పరంగా పార్టీ పెద్దలు కూడా అక్కడ మీటింగ్స్ పెట్టడం, ఇటువంటివి చేయడం వలన కొంత కలిసి వస్తుంది. ఇలా ప్రస్తుతానికైతే మాత్రం మాచర్ల హోరాహోరీగా ఉన్నప్పటికీ లైట్గా టీడీపీ వైపే ఎడ్జ్ ఉందని నేను చెప్పగలను. మనకున్న ఫీడ్బ్యాక్ అయితే వస్తుంది. అంటే హోరాహోరీగా ఉంది కానీ లైట్ ఎడ్జ్ టు టీడీపీ అని మాత్రం ఇప్పుడు చెప్పగలను. అయితే నెక్స్ట్ 10 రోజులు ఆడే గేమ్ కీలకం. ఎందుకంటే రెండు పార్టీల మేనిఫెస్టోలు వస్తాయి. ఆ మేనిఫెస్టోలు రకరకాల వర్గాల్లో, బిలో మిడిల్ క్లాస్ వర్గాల్లో ఎక్కువగా చర్చకు దారితీస్తాయి ఏ పార్టీ ఏంటి అనేది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ వేవ్కు సంబంధం లేకుండా ఇక్కడ రిజల్ట్ రావాలి అంటే నెక్స్ట్ 10 రోజులు కూడా కష్టపడాలి, గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి. కొన్ని ఏరియాల్లో కొన్ని బూతుల్లో రిగ్గింగ్ బూతులు అవి ఉంటాయి కాబట్టి అవి లేకుండా చూసుకుంటే, ముఖ్యంగా ఈసీ కూడా, ఎలక్షన్ కమిషన్ కూడా ఈ నియోజకవర్గం మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాలి. పల్నాడు జిల్లాలో ఈ నియోజకవర్గము, గురజాల, సత్తెనపల్లి, అలాగే నర్సరావుపేట లాంటి చాలా చోట్ల సమస్యాత్మక బూతులు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ ఫోకస్ పెడితే ఇది బాగానే జరుగుతుంది. ఎన్నికలు ప్రశాంతంగా స్వేచ్ఛగా జరిగితే తీర్పు కూడా మారుద్ది. తీర్పు మారినట్టే. ఎన్నికలు ఒకవేళ స్వేచ్ఛగా జరగకపోయినా, ప్రశాంతంగా జరగకపోయినా, ఏకపక్షంగా జరిగితే మాత్రం తీర్పు మారినట్టే, అలా కొనసాగినట్టే. థ్యాంక్ యూ.